ఫిల్లర్స్ తోటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేస్తారు? అసలు ఫిల్లర్స్ సేఫేనా? ఫిల్లర్స్ చేయటంతోటి నాకు అంతా స్కిన్ అంతా లిఫ్ట్ అయిపోతుందా? నేను మంచిగా రీజువనేట్ అయిపోతానా? అసలు స్కిన్ రీజువనేషన్‌కి, ఫిల్లర్స్‌కి ఎంత మాత్రం ట్రీట్మెంట్ చేస్తుంది? అసలు ఒకే రకం ట్రీట్మెంట్ చేసేసుకుంటే మొత్తం చర్మంలో అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అయిపోతుందా అని ఆలోచిస్తున్నారనంటే, ఈ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ముడతలు వచ్చేసినాక, చర్మంలో గుండ్రంగా మారిపోయినాక, అలానే సాగింగ్ స్కిన్ ఉన్నప్పుడు ఫిల్లర్స్ మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం కదా, ఫిల్లర్స్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఫిల్లర్స్ అనేటివి ఏ విధంగా మనకి లిఫ్టింగ్ అవుతుంది, వాల్యూమైజేషన్ అవుతుంది, హాలోనెస్ని, సాగినెస్ని ఏ విధంగా కరెక్ట్ చేస్తుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. ఫిల్లర్స్ అనేటివి న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్స్ అండి. ఈ న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్స్ తోటి మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అసలు ఇది హైలూరానిక్ యాసిడ్ అంటే ఏంటి? ఫిల్లర్స్‌లో అసలు ఎందుకు ఫిల్లర్ అని అంటారు అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలి. ఫిల్లర్స్ అనేటివి మనకి చర్మం లోపల ఉన్న హైలూరానిక్ యాసిడ్ అనే ఒక కెమికల్‌ని బట్టి సింథసైజ్ చేస్తారండి. అసలు హైలూరానిక్ యాసిడ్ అసలు ఏంటివి అని ఆలోచిస్తూ ఉంటారు. హైలూరానిక్ యాసిడ్ అనేది మన చర్మంలో ఉంటుందండి. చర్మంలో 2-3 లేయర్స్ ఉంటాయి అనేది నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. పైన లేయర్‌ని ఎపిడర్మిస్ అంటారు, కింద లేయర్‌ని డర్మిస్ అని అంటారు, కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని అంటారనమాట. సెకండ్ లేయర్‌లో డర్మిస్‌లో మనకి హైలూరానిక్ యాసిడ్, కొల్లాజెన్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ హైలూరానిక్ యాసిడ్, కొల్లాజెన్ అనేటివే మనకి హైలూరానిక్ యాసిడ్‌ని సెపరేట్‌గా ఐసోలేట్ చేసి దాన్ని సింథసైజ్ చేసి మనం ఇస్తారనమాట. ఈ విధంగా హైలూరానిక్ యాసిడ్ అనేది మనకి న్యాచురల్‌గా స్టెరైల్‌గా ఫార్మేషన్‌గా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అవే ఒక సిరింజ్ రూపంలో ఉండి దాన్ని మనము రీఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద స్కిన్ చేస్తామన్నమాట. సో స్కిన్లోకి ఇంట్రడక్షన్ చేసినప్పుడు మనకి ఆ విధంగా అది మంచిగా స్ట్రెంత్ అని, స్టిమ్యులైజేషన్ అని జరుగుతూ ఉంటుంది. అలానే అది మంచిగా ఫర్మింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. వాల్యూమైజేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ మన చర్మంలో ఉండటంతో మన చర్మం సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. మీరు చెయ్యి అలా స్కిన్ పైన పెట్టుకున్నారనుకోండి, వాల్యూమ్గా ఉండి, సాఫ్ట్గా ఉండి, ఫర్మ్గా ఉంటుంది కదండి. హైలూరానిక్ యాసిడ్ తోటే అది సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. ఈ హైలూరానిక్ యాసిడ్ అక్కడ ఇవ్వటంతో మనకి చర్మంలో ఏమవుతుందనంటే స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అనేటివి అనేక రకంగా ఉంటాయి. క్రాస్ లింక్డ్ అని ఉంటాయి, సూపర్ క్రాస్ లింక్డ్ అని ఉంటాయి, హెవీలీ క్రాస్ లింక్డ్ అని ఉంటాయి, నాన్ క్రాస్ లింక్డ్ అని కూడా ఉంటాయి. ఏదేమైనా కానీ హైలూరానిక్ యాసిడ్లో బేసిక్ లక్షణం ఒకటే, వాటర్ని అబ్జార్బ్ చేసుకోవటం, అక్కడ గట్టిగా నిలబడటం. సో ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది చర్మంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటర్ని బాడీ లోపలికి వెళ్ళి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇలా ఫస్ట్ 2 డేసే కాదండి, 2 వీక్స్ వరకు అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. లోకల్గా అక్కడ చిన్నగా స్వెల్లింగ్ అనేది వచ్చినట్టుగా ఉంటుంది, కానీ అవన్నీ సెటిల్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా హైలూరానిక్ యాసిడ్ అనేది చర్మంలో మనకి వాటర్ని అబ్జార్బ్ చేసుకున్నాక అక్కడ డిసిపేట్ అయ్యి అక్కడ చుట్టూరా మంచి హెల్తియర్ అట్మాస్ఫియర్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ అనేది మనకి ఇచ్చేటివి కొన్ని భాగాల్లో ఇస్తూ ఉంటారు. నుదుట పైన ఎక్కువగా హైలూరానిక్ యాసిడ్ ఇవ్వరండి. ఈ భాగంలో, టెంపుల్ భాగంలో కొద్దిగా ఇస్తారండి. అలానే చీక్స్ భాగంలో అలానే ఇస్తారండి. అలానే చీక్స్లో ఈ మిడ్ చీక్ భాగంలో కూడా ఇస్తూ ఉంటారు. అలానే ఈ భాగంలో కూడా ఇస్తారు. ఎముకకి ఈ భాగంలో సపోర్టింగ్ స్ట్రక్చర్గా ఇస్తారు. ఇక్కడ ఈ భాగంలో ఇస్తారు, చిన్ పైన ఇస్తారు. అలానే నేజోలేబియల్ ఫోల్డ్స్ పైన కూడా ఇస్తూ ఉంటారు. కంటి దగ్గర కూడా వాల్యూమైజేషన్ చేయడానికి అని ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి లిఫ్టింగ్ పాయింట్స్ అని అంటారనమాట. ఈ పాయింట్లో మనకి లిఫ్టింగ్ పాయింట్స్ అవుతాయి. అంటే మనకి చర్మంలో ఇక్కడ హైలూరానిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు అది కొద్దిగా లిఫ్ట్ చేస్తుంది అనమాట చర్మాన్ని. ఇక్కడ ఇచ్చినప్పుడు అది ఇక్కడ ఈ విధంగా లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో హైలూరానిక్ యాసిడ్ ఇక్కడ ఇచ్చినప్పుడు, ఎముక పైన ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని యాంకరింగ్ పాయింట్ లాగా తయారు చేస్తుంది అనమాట. అంటే అది అక్కడ మనకి ఉండిపోయి అక్కడ వాటర్ని అబ్జర్వ్ చేసి ఒక చిన్న విధంగా ఇక్కడ యాంకర్ చేసేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి వాల్యూమైజేషన్ పాయింట్ అనమాట. అంటే ఇక్కడ హాలోనెస్ని అంతా రెక్టిఫై చేసి మనకి ఇక్కడ అంతా వాల్యూమైజేషన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాల్యూమైజేషన్ పాయింటేనండి. ఇక్కడ వాల్యూమైజ్ చేసి లిఫ్ట్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మోస్ట్లీ ఇక్కడ ఉన్నాయి అన్ని మనకి లిఫ్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని మనకి వాల్యూమైజేషన్ చేస్తూ ఉంటాయి. ఈ హాలోనెస్ని తగ్గించడానికని హైలూరానిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో హైలూరానిక్ యాసిడ్ అనేది ఈ భాగంలో కూడా ఇస్తారండి.
ఉంటాయండి. కంటి కింద గుంతలాగా ఉన్నప్పుడు హాలో సెట్ ఐస్ అని అంటారనమాట. ఈ హాలో సెట్ ఐస్ అనే దానికి మనం అది రెక్టిఫికేషన్ అనేది చేయవచ్చు అనమాట. చాలా మందికి కంటి కింద ముడతలు, కంటి కింద డల్నెస్ అనేది కనిపించడం తోటి ఈ ప్రాబ్లంగా మారిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా చర్మంలో మార్పులు అనేటివి చేయటానికని మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం. మనకి చర్మంలో ఫిల్లర్స్ అనేటివి చేయటం అనేది సహజంగా న్యాచురల్ రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటాయండి. 2 days 3 days స్వెల్లింగ్ లాగా ఉండొచ్చండి. ఆ స్వెల్లింగ్కి మనం తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. బ్రూజెస్ అనేటివి కొంతమందికి వస్తూ ఉంటాయి. రక్తనాళాలు తగిలినప్పుడు అక్కడ రక్తనాళాలు మనకి నలుపులాగా మారిపోతూ ఉంటాయి. అవి కొన్ని రోజులు పడుతూ ఉంటాయి సెటిల్ కావటానికి. దానికి మన దగ్గర కొన్ని జెల్స్ ఉంటాయండి. ఆ జెల్స్ పెడుతూ ఉంటే తొందరగా సెటిల్ అయిపోతూ ఉంటాయి. అలానే ఫిల్లర్స్ తోటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ వింటూ ఉంటామండి. సీరియస్ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటామని చెప్తూ ఉంటారు. డర్మటాలజిస్ట్ తోటి, క్లినికల్ అసిస్టెంట్ తోటి మీరు కాంబినేషన్తో ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ అనేటివి సేఫ్గా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా డర్మటాలజిస్టులు మాత్రమే చేయాల్సిన ప్రొసీజర్ అండి ఈ ఫిల్లర్స్ని. ఇష్టం ఉన్నట్టుగా ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా, డర్మటాలజిస్ట్ కాకుండా ఇతర డాక్టర్స్ తోటి చేయించుకుంటేనే మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఫిల్లర్స్ అనేటివి ఇష్టం ఉన్నట్టుగా చేయకూడదండి. జాగ్రత్తగా అసెస్ చేసుకొని ఎంతవరకు అవసరం ఉంది, ఎంతవరకు చేయాలో దానికి తగ్గట్టుగానే మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఫిల్లర్స్తో పాటు మనం కాంబినేషన్ చేయొచ్చా అంటే హైఫూ తోటి కాంబినేషన్ చేయొచ్చండి. అలానే నేను చెప్పినట్టుగా థ్రెడ్ లిఫ్ట్స్ తోటి కాంబినేషన్ చేయొచ్చు, ఫార్మా తోటి చేయొచ్చు, అలానే స్కిన్ రీజువినేటింగ్ లేజర్స్ తోటి కూడా మనం చేయవచ్చు అనమాట. ఫిల్లర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి. స్వెల్లింగ్స్ ఏమైనా వచ్చినా కానీ అట్టే మనకి సర్దిపోతూ ఉంటాయి అన్నమాట. దానికి గట్టిగా మసాజ్ చేసినా కానీ, చిన్న రకమైన ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ, ఏమీ చేయకుండా వెయిట్ చేసి చూసినా కానీ ఆ స్వెల్లింగ్ తగ్గుతూ ఉంటాయి. కానీ మీరు ఎవరైతే చేయించుకున్నారో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్గా మీరు అడ్రస్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్ అనమాట. సో ఇదండి విషయం. మనకి ఫిల్లర్స్ అనేటివి యాంటీ ఏజింగ్గా మనకి చాలా విధాలుగా బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో సిరీస్లో నేను యాంటీ ఏజింగ్కి క్లినికల్ సినారియోస్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రాగలుగుతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే. అలానే నా వీడియోస్ మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా యాంటీ ఏజింగ్కి ట్రీట్మెంట్స్ సేఫ్ కావాలి, ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ కావాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయించుకుంటే సేఫ్ అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.